జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో పెద్ద హనుమాన్ జయంతికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి శనివారం వరకు 3 రోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి హనుమాన్ మాలధారులు పెద్ద సంఖ్యలో రానుండడంతో అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ఏటా సమస్యలు ఉంటున్నాయని ఈసారైనా సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం పెద్ద హనుమాన్ జయంతికి ముస్తాబైంది. అంజన్న సన్నిధిలో మాలదారులు దీక్షా విరమణ చేసి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకోనున్నారు. వేల సంఖ్యలో వచ్చే భక్తుల కోసం తాగునీరు, చలవ పందిళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. అయితే తాగునీరు ఇబ్బంది ఉందని, పారిశుద్ధ్యం లోపించిందని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పందిర్లు వేయాలి, నీళ్ళ సౌకర్యం కూడా కల్పించాలి. తాగునీటి సమస్య బాగుంది స్వామి. ప్లస్ కోనేరులో కూడా నీళ్ళు లేవు, వాళ్ళకు బాగా ఇబ్బంది ఉన్నది. 3 రోజులు జయంతి ఉంది కాబట్టి అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నాను స్వాములందరూ. ఎట్లుంటే తిరుపతి దేవస్థానంలో ఇక్కడ ఎట్లుంది మన దేవస్థానం మంచి స్కూల్ వాటికి ఇన్ని కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఇంత డెవలప్మెంట్ గురించి ఎన్నో పైసలు కేసీఆర్ గారు తెలంగాణకు అన్ని చేస్తారన్నాడు. ఇంతవరకు ఏది చేసింది ఏం లేదు. కొత్త ప్రభుత్వం అన్నా చేయాలి. ఈ రోజు నుండి 4 రోజుల పాటు శ్రీ హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతున్నందున భక్తులకు కనీస వసతులు కల్పించాలి. త్రాగునీరు, ఉండడానికి నీడ, కనీస వసతులు కల్పిస్తూ ఆ కోనేరులో స్నానం కాకుండా జల్లు స్నానం పెడితే భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ప్రతిరోజు కోనేరును శుభ్రం చేస్తూ పరిసరాల పరిశుభ్రతను, ఈ వ్యర్థాలను శుద్ధి చేస్తూ భక్తులకు కనీస వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని మనవి చేయడమైంది. భద్రాచలం శ్రీ సీతారాముల తరపున ఇవాళ అంజన్నకు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ఇందుకోసం భద్రాద్రి ప్రధాన అర్చకులు రానున్నారు. ఈ క్రతువుతో ఉత్సవాలు ఆరంభం కానున్నాయి. వేడుకల సందర్భంగా యాగశాలలో 3 రోజుల పాటు లోక కళ్యాణం కోసం హోమం నిర్వహించనున్నారు. భక్తులు తలనినాలు సమర్పించేందుకు దీక్షా విరమణకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ వర్గాలు తెలిపాయి. జయంతిని పురస్కరించుకుని పూర్ణావతి, స్వపన తిరువంజనం, ఊయల్ సేవ తదితర విశేషమైన కార్యక్రమాలు కూడా ఉంటాయి. శుక్రవారం ఉదయం నుండి కూడా ఆదివారం వరకు దేవాలయంలో భక్తులకు దర్శనాలు ఉంటాయి. విరామం లేకుండా 48 గంటలు కూడా దేవాలయం తీర్చే ఉంటుంది. కాబట్టి భక్తులు ప్రశాంతంగా స్వామి సన్నిధికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఈ యొక్క ముడుపులు సమర్పణ చేసి మాల విరమణ చేసి ఈ యొక్క అవ్యాజమైనటువంటి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా దేవస్థానం వారు కానివ్వండి, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంటు అన్నిటి యొక్క సహాయ సహకారాలతో ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. కాబట్టి భక్తులు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వామివారి యొక్క అవ్యాజమైన కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జయ హనుమాన్, జయ శ్రీరామ్. కొండగట్టు ఆంజనేయ స్వామి వారి పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు ఈ నెల 30వ తారీఖు నుంచి జూన్ 1వ తేదీ వరకు 3 రోజులు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయబడుతున్నవి. ఈ సందర్భంగా భక్తులకు కావలసిన ఏర్పాట్లు అన్నీ కూడా తాగునీరు కానీ, తాత్కాలిక పందిర్లు, చలివేంద్రాలు, ప్రసాదాలు అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సందర్భంగా విచ్చే భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ప్రత్యేకంగా ఒక 14 కౌంటర్స్ ఏర్పాటు చేసి ప్రసాదాల డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతున్నది. జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో 650 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేయగా 115 సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.